మొత్తానికి ఇప్పటివరకు వార్తను గమనించాం. దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు జూమ్ ద్వారా మనకు జాయిన్ అవుతున్నారు. జమీలుద్దీన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏదైతే మనం చూస్తున్నాం, ఏదైతే ఢిల్లీ మెడల్ వంచినటువంటి దీక్ష రోజు, ఈరోజు దీక్ష దివస్కి సంబంధించేటువంటి పాత జ్ఞాపకాలు ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకునే సందర్భం ఆసనమైంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి. 16 సంవత్సరాల క్రితం ఇదే రోజు తరతరాలు పడ్డ గోస, దశాబ్దాల పోరాటం ఒక మలుపు తిప్పినటువంటి రోజు ఈ నవంబర్ 29, 2009. ఆ రోజు మాన్యులు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న ఒక నినాదాన్ని ఎత్తుకొని ఆ వయసులో ఆయనే ఒక ధైర్యంగా ముందుకు వచ్చి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి కరీంనగర్ నుండి సిద్దిపేటకు బయలుదేరిన రోజు, చరిత్రను మలుపు తిప్పినటువంటి రోజు అది. ఎందుకు అనంటే 69లో ఒక్కసారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు జరిగిన పోరాటాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచివేసిన తర్వాత సుమారు 360 మంది నవ యువకులను పోలీసుల చేత ఇక రాదు అనుకున్న తెలంగాణ ఎట్లా రాదో చూస్తా అని చెప్పి కేసీఆర్ గారు బయలుదేరినటువంటి రోజు. ఆ రోజు ఇప్పటికీ మా కరీంనగర్ ప్రజలకు కళ్లల్లో మెదులుతా ఉన్నది. నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్న ఆ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వామి అయినందుకు. దాంతోపాటు మాకు మంచిగా గుర్తు, రంజాన్ బక్రీద్ పండుగ తెల్లవారి అప్పుడు 2009లో ఆ బక్రీద్ పండుగ రోజు అయినా కేసీఆర్ గారిని వీళ్ళు అరెస్ట్ చేస్తారు అని కాంగ్రెస్, అప్పటి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పి మాకు తెలిసినప్పుడు మేమందరం కూడా ఆ కేసీఆర్ గారిని ఎట్లా అరెస్ట్ చేస్తారో చూస్తామని చెప్పి ఆ పండగ నమాజ్ తర్వాత వందలాది మంది మేమందరం కూడా ఆ తీగలగుట్టపల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ఇంటి చుట్టూ కాపలా ఉన్నటువంటి రోజు. అది ఇంకా మాకు కళ్లలో మెదులుతా ఉన్నది, ఇంకా గుర్తున్నది. నాకు పర్సనల్ గా నాకు ఒక జ్ఞాపకం ఏంటిదనంటే, కేసీఆర్ గారు తన ఇంటి నుండి బయలుదేరినప్పుడు ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఇమామే జామిన్ నేను స్వయంగా కేసీఆర్ గారికి కట్టి ఉన్న ఆ రోజు. ఆ తర్వాత వారు ఎప్పుడైతే బయలుదేరినరో కుట్రపూరితంగా కేసీఆర్ గారి కాన్వైనంతా ఆపేసి వాళ్ళు అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించడం జరిగింది. ఆ తర్వాత యావత్ తెలంగాణ సమాజం అంతా ఏకమైంది. అంటే నవంబర్ 29 కంటే ముందు తెలంగాణ సమాజం పార్టీల పేరు మీద చీలిపోయి ఉన్నది. కొందరు కాంగ్రెస్ జెండా పట్టుకొని ఉన్నారు, కొందరు తెలుగుదేశం జెండా, కొందరు బీజేపీ జెండా పట్టుకొని ఉన్నారు. కానీ ఒక టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ పోరాటం చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసిర్రో ఇక్కడ గ్రౌండ్ లో ఉన్నటువంటి చాలా మంది తెలంగాణ ప్రజలు, తెలంగాణ పౌర సమాజం అందరూ కూడా ఈ వివిధ పార్టీల పేరు మీద చీలిపోతే మాకు అన్యాయం జరుగుతుంది, నౌ ఆర్ నెవర్ అన్న ఉద్దేశంతో ఆ పార్టీ జెండాలన్నీ కూడా పక్కన పడేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి రోజు. అప్పటి వరకు ఈ వివిధ పార్టీల ఆంధ్ర నాయకత్వంలో పనిచేసినటువంటి కార్యకర్తలందరూ కూడా ఆ వాళ్ళ యొక్క పార్టీలు, జెండాలు, కండువాలు అన్ని కూడా పక్కన పారేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. అంటే యావత్ తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ గారు ఆ రోజు ఏదైతే త్యాగం చేయడానికి పూనుకున్నారో, చావు నోట్లో తలబెట్టైనా సరే నేను తెలంగాణను సాధిస్తా అని చెప్పి ఏదైతే ధైర్యం చేసిరో ఆ నిజంగా కేసీఆర్ గారు ధన్యులు. ఇవాళ కేసీఆర్ గారు లేకపోతే ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లేదు. మేమందరం కూడా ఆ ఉద్యమంలో భాగస్వాములు అయినందుకు మాకు గర్వంగా ఉంది. కానీ ఒకవైపు ఈ రోజు పరిస్థితి చూసినట్టయితే మాకు బాధ కూడా కలుగుతా ఉన్నది. ఎందుకు అనంటే ఒక పాట ఉండే, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవరేలుతున్నారో తెలంగాణ అని చెప్పి. ఈ రోజు తెలంగాణను ఏలుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న నోటి నిండా జై తెలంగాణ అనే వ్యక్తి, ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇవాళ పిసిసి అధ్యక్షుడు నిన్నేదో అవాకులు చెవాకులు పేల్తా ఉన్నాడు. ఆయన ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, ఒకనాడు జై తెలంగాణ అనేటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఇవాళ అధికార పీఠాల మీద కూర్చొని మళ్ళీ ఆ బానిస ఏదైతే బతుకులు ఒక 50 ఏళ్లు తెలంగాణ అనుభవించిందో దాని వైపు మళ్లించుకోపోయే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి కూడా బాధ కలుగుతా ఉన్నది. ఏ పల్లెలైతే ఆ రోజు ఏడ్చి తెలంగాణ కావాలని కొట్లాడినాయో మళ్ళీ ఆ పాత రోజులు పల్లెల్లో కనిపిస్తా ఉన్నాయి. రైతుల బాధలు కనిపిస్తా ఉన్నాయి, యూరియా కొరకు బాధ కనిపిస్తున్నది,
ఆ రైతుల ఆత్మహత్యలు కనిపిస్తున్నా ఉన్నాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు కనిపిస్తా ఉన్నాయి. ఈ బాధలన్నీ కూడా మళ్ళీ సమైక్యాంధ్ర పరిపాలనలో తెలంగాణ ఏ విధంగానైతే బాధపడ్డదో అటువైపు ఇవాళ ఉన్నటువంటి పరిపాలకులు దీన్ని తీసుకొని పోయే ప్రయత్నం చేస్తే తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గుండె కూడా తరుక్కుపోతున్నది. మళ్ళీ ఆ పాత రోజులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇవాళ నవంబర్ 29ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయ్యో మేము ఇంత పోరాటం చేసి కదా తెలంగాణ సాధించింది, కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి కదా తెలంగాణ సాధించింది, మళ్ళీ వీళ్ళొచ్చి కూర్చున్నారేంది, మళ్ళీ ఎక్కడనో అమరావతిలో ఉండి ఆడిస్తే ఇక్కడ ముఖ్యమంత్రి ఆడుతున్నాడేంది, ఎక్కడనో ఢిల్లీ గల్లీలలో కూర్చొని ఆడిస్తే ఈ ముఖ్యమంత్రి ఆడుతున్నాడేంది, తెలంగాణ ప్రజలు కదా వీళ్ళకు బాసులు, మళ్ళీ ఢిల్లీకి గులాములుగా మళ్ళీ అమరావతికి గులాములుగా వీళ్ళు తయారవుతున్నారేందని చెప్పి కూడా ఈరోజు తెలంగాణ సమాజం మళ్ళీ బాధపడే పరిస్థితి మనకి ఈరోజు కనిపిస్తా ఉన్నది. రైట్ అండి, మీరు అన్నట్టు అన్ని నెమరేసుకునే పరిస్థితి వచ్చింది. మొత్తానికి 16 ఏళ్ళలో ఎంతో పోరాట దీక్షకు సంబంధించి కావచ్చు, మొత్తానికి ఆ అంశానికి సంబంధించి ఈరోజు దీక్ష దివస్ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇదే మనకు ఆల్రెడీ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలరాజు గారు కూడా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి బాలరాజు గారు. 16 ఏళ్ల క్రితం నాటి విషయాన్ని గుర్తు తెచ్చుకునే సందర్భం ఆసనమైంది దీక్ష దివస్ సంబంధించి. ఏదైతే ఆ రోజు జరిగినటువంటి అలుగునూరుకు సంబంధించి అట్టుడికిన సందర్భం కూడా గుర్తు చేసుకునే సందర్భం, దీనికి సంబంధించి మీ అభిప్రాయం? ముందుగా సురేష్ గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి, టీ న్యూస్ యాజమాన్యానికి, గతంలో రాజ్ న్యూస్ పేరుతోటి ఏదైతే మన టీ న్యూస్ ఉండేదో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో టీ న్యూస్ పోషించిన పాత్ర అంతా ఇంత కాదు. వాస్తవానికి ఆ రోజు మనకు మీడియా లేదు, మన యొక్క ఛానల్ సంబంధించి లేకపోవడం వల్ల మేము చేస్తున్న ఉద్యమాన్ని ఎవరు చూపించేవాళ్ళు లేరు. ఆ విధంగా తెలంగాణ ఉద్యమ గొంతుగా పుట్టుకొచ్చిన తెలంగాణ గుండె చప్పు టీ న్యూస్ వారికి, అదేవిధంగా ఈ తెలంగాణ ఉద్యమానికి రథసారథిగా ఉన్నటువంటి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మా తెలంగాణ ఆశల పల్లకిని మోసిన ఒక బోయ లెక్క, ఒక రథసారథి లెక్క ఉన్నటువంటి ఆ కారు స్టీరింగ్ నడిపినటువంటి మా నాయకుడు, మా ఉద్యమ రథసారథి కేసీఆర్ గారికి దీక్ష పూని 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి పోరాట స్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ సమాజానికి 50 మంది ఉద్యమకారులకు, తెలంగాణ పోరాటంలో అమరులైన వీరులకి, తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టినటువంటి సకల జనులకు, అది ఉద్యోగులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రాజకీయాలకు అతీతంగా పనిచేసినటువంటి ప్రజలు కావచ్చు, అనేక కుల సంఘాలు కావచ్చు, పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నా. పోరాట స్ఫూర్తి దినోత్సవ దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా సురేష్ గారు. వాస్తవంగా గుండెల్లో ఒక గగ్గురు పొడుస్తూ ఉంది, శరీరములో గూస్ వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు. వాస్తవంగా ఒక సుమారు 16 ఏళ్ల కింది చరిత్ర గుర్తు చేసుకుంటా ఉంటే, ఈ యొక్క చరిత్రకు నాంది పలికిన ఒకే ఒక్కడు కారణ జన్ముడు కేసీఆర్ అని చెప్ప. అనేక పోరాటాల మధ్య 60 సంవత్సరాల కళ నెరవేరిన సందర్భం ఊకే రాలేదు సురేష్ గారు. ఆ రోజు చూస్తే ఎడారిలో ఒయాసిస్ లాగా ఎక్కడో తెలంగాణ అనే పదం అనే వాళ్ళ సంఖ్య తక్కువ, చాలా తెలంగాణ అనే పదం అనే వాళ్ళ సంఖ్య తక్కువ. అది మీడియా రంగంలో కావచ్చు, అది రాజకీయ రంగంలో కావచ్చు, అది అడ్వకేట్ రంగంలో కావచ్చు, ఏ రంగంలో పదం అనాలంటేనే వరికిపోతున్న రోజులు. మరి ఒక్కడిగా బయలుదేరి 2001 ఏప్రిల్ 27వ తారీఖున ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి తెలంగాణ ఉద్యమానికి ఒక దిక్చూచై, అంటే ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు పదవుల తెలంగాణ అంటే నక్సలైట్ అని ముద్ర వేస్తున్న సందర్భం, తెలంగాణని మాట్లాడితే వీరు ఎన్కౌంటర్ నక్సలైట్ అని చెప్పేసి ఎన్కౌంటర్ చేస్తున్న సందర్భం, ఎక్కడ కూడా పల్లెల్లో ఎక్కడ కూడా పోలీసులు కవాతులు చేస్తూ తెలంగాణ అంటే వాడిని గొంతు నెక్కువేస్తున్న సందర్భం. కానీ ఈ తెలంగాణ అనేటువంటి వాదానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచనతోటి కేసీఆర్ గారు ఒక నినాదమై, ఒక ఉద్యమ స్వరూపమై మరి ఆ రోజు గులాబీ జెండాను స్థాపించి మరి అలా ఒక్కడిగా బయలుదేరిన కేసీఆర్ వెనకాల లక్షలాది మందిని కదిలించి, లక్షలాది మందిని తన వెంట తిప్పుకొని, లక్షలాది మందికి ప్రేరణగా నిలిచి, లక్షలాది మందిని ఉద్యమంలో మమేకం చేసి అన్ని వర్గాల ప్రజలు ఆ రోజు కేసీఆర్ గారు పార్టీ స్థాపించిన తర్వాతకి ఎప్పుడైతే 2008-9 ప్రాంతంలో ఆ రోజు హైదరాబాదును 14F పేరుతోటి ఫ్రీ జోన్ చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఉద్యోగ సంఘాల పేరుతోటి ఉద్యోగ సంఘాలందరినీ కలుపుకొని సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి, గర్జన అనంతరం కేసీఆర్ గారు ఒక ఆలోచన చేసి ఈ ఉద్యమానికి ఒక రూపం వచ్చింది. ఇలా అన్ని రంగాలలో తెలంగాణ వెనుకబడ్డది,
అది నీళ్ల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, నియామకాల విషయంలో కావచ్చు, ఈ తెలంగాణకు ఒక స్వరూపం తీసుకురావాలన్న ఆలోచనతోటి ఒక ఆలోచన చేసి తన చావును సైతం లెక్క చేయకుండా కేసీఆర్ గారి జైత్యాత్రను లేకపోతే కేసీఆర్ శవయాత్రను అని చెప్పేసి, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ ఒత్తుడని చెప్పేసి ఏదైతే నవంబర్ మాసంలో ఒక ఆలోచన చేసి నవంబర్ 29వ తారీఖు రోజు 2009 దీక్షకు పూనుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఆ రోజు మేమందరం కూడా ఉస్మాన్ షీట్లో పిహెచ్డి చేస్తున్న విద్యార్థులు మేమందరం కూడా, నాతో పాటు అనేక మంది విద్యార్థులు ఉస్మాన్ షీట్లో పిహెచ్డి చేస్తూ ఉన్నారు. ఇదెక్కడ అన్యాయం? ఇది కేసీఆర్ గారు లాంటి వ్యక్తి దీక్ష చేస్తూ ఉంటే మనం ఊరుకుంటే ఎట్లా అని చెప్పేసి నవంబర్ 18వ తారీఖు రోజు ప్రోగ్రెస్ మీడియా సెంటర్లో మన సీఎం పిఆర్ఓగా పనిచేసిన రమేష్ హజారి గారు దానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఏదైతే ఐదరుగూడలో ఉన్నటువంటి పిఎంఎస్లో విద్యార్థుల నాయకులమంతా కలిసి 13 విద్యార్థి సంఘాలు ఆ రోజు సమావేశం పెట్టి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో కాదు, కేసీఆర్ శవయాత్ర తెలంగాణ జైత్యాత్ర కాదు, కేసీఆర్ని బతికించుకుంటాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాం అని చెప్పేసి ఐదర్ నగర్లో ఉన్న పిఎంఎస్ ఏదైతే ఉందో ప్రోగ్రెస్ మీడియా సెంటర్ ఉందో దాంట్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని 20వ తారీఖు రోజు నవంబర్ 20వ తారీఖు 2009 రోజు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అమరవీరుల స్తూపం వరకు ఒక ర్యాలీ చేయాలనే ఆలోచనను ఆ రోజు విద్యార్థి సంఘాలుగా మేము చేసి కేసీఆర్ గారికి మద్దతుగా ర్యాలీ చేస్తే ఉస్మాన్ షీట్లో జరిగిన బీభత్సం అంతా ఇంత కాదు. మా మీద పడ్డ లాఠీ దెబ్బలు, మా మీద ప్రయోగించిన బాష్వాయు గోళాలు, మా మీద మాకు అడ్డంగా ఉన్నటువంటి ఏదైతే ముళ్ళ కంచెలు, ఆ పోలీసు దెబ్బలు అన్నీ ఇన్ని కావు. మన ఉస్మాన్ షీట్ విద్యార్థి నాయకుడు ఉన్న సుమన్ని మీరు చూస్తుంటారు, ఆ దెబ్బలు కొట్టే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంటాం. ఆ విధంగా మేము చేస్తూ ఉంటే మా మీద పెద్ద పెద్దన పోలీస్ జులం. అరే కేసీఆర్ గారు వెనకాల విద్యార్థులు కలుగుతూ ఉన్నారు. ఉస్మాన్ షీట్ కాక కదిలితే అన్ని యూనివర్సిటీలు ఏకమవుతాయి. ఒక పెద్దన్న పాత్ర పోస్తున్న ఉస్మాన్ షీట్లో కాక, ఎందుకంటే ఇక్కడ వందే మాతర ఉద్యమం వచ్చింది, ఇక్కడ స్వాతంత్ర ఉద్యమం నడిచింది, ఇక్కడ తెలంగాణ తొలిదశ ఉద్యమం నడిచింది. అనేక రకాల ఉద్యమాలకు, అది కమ్యూనిస్ట్ ఉద్యమాలైనా, నక్సలైట్ ఉద్యమాలైనా, భారతదేశ స్వాతంత్ర ఉద్యమాలైనా, సాయుధ పోరాట ఉద్యమాలైనా నాంది పలుకుతుంది ఉస్మాన్ యూనివర్సిటీ. సామాజిక ఉద్యమాలు కూడా వేదికగా ఉందని చెప్పేసి భయపడ్డటువంటి ఆంధ్ర సర్కార్ ఉస్మాన్ సిటీ మీద పెద్ద ఎత్తున కాకి జూలుం ప్రయోగించింది, భాషవాళాలు ప్రయోగించింది, పోలీసు దెబ్బలు ప్రయోగించినవి. ఆ విధంగా ప్రయోగ క్రమంలో ఎక్కడ కూడా విద్యార్థులు దొరకలే, విద్యార్థులు బెదరలే. కేసీఆర్ వెనకాల మేము ఉంటాం, కేసీఆర్ దీక్షగా ఏదైతే చేస్తూ ఉండరో దానికి మద్దతుగా ఉంటామని చెప్పేసి ఆ రోజు నవంబర్ 20వ తారీఖు రోజు మేము చేసిన ర్యాలీ కేసీఆర్ గారి యొక్క ఉద్యమానికి ఒక మద్దతుగా పోయిన సందర్భం. తదనంతరం కేసీఆర్ గారు దీక్షకు బయలుదేరిన సందర్భం తెలంగాణ సమాజం అంతా ఒక రకమైనటువంటి భావనతో గుండెల్లో ఒక పోరాట స్ఫూర్తిని నింపుకొని ఇక కేసీఆర్ ఇప్పుడు తప్ప తెలంగాణ ఎప్పుడు రాదు, ఇప్పుడు తప్పితే ఎప్పుడు తెలంగాణ రాదని చెప్పేసి ఆలోచన చేసుకున్న తెలంగాణ సమాజం కేసీఆర్ వెనకాల నడుస్తూ ఉంటే కారు ఎదుగుతూ ఉంది. హైదరాబాద్లో నందిని హిల్స్ నుంచి బయలుదేరిన కేసీఆర్ గారి కార్లు మరి ఆ విధంగా పోతూ ఉంటే కరీంనగర్ ఎదురుగానే ఉన్న నంగునూరులో అరెస్టు కావడం జరిగింది. అరెస్టు కాగానే తెలంగాణ సమాజం అంతా ఇదెక్కడ అన్యాయం, ఇది ప్రజాస్వామికబద్ధంగా ఒక దీక్ష చేస్తూ ఉంటే ఎందుకు కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి ప్రజల గుండెల్లో ఒక ఉప్పెనలాగా తయారై ఒక ఉద్రేకం వచ్చేసింది. అదేవిధంగా ఉస్మాన్ షీట్లో ఏదైతే విద్యార్థి నాయకత్వంగా మేము ఆ రోజు జేఏసీని ఏర్పాటు చేసినామో ఆ జేఏసీ క్రమంలో ఏదైతే నాకు గుర్తొస్తూ ఉంది, ఆ రోజు జేఏసీలో నేను ఒక విద్యార్థి సంఘాన్ని స్థాపించి తెలంగాణ విద్యార్థి నిర్మాణ సమితి అని చెప్పేసి నవంబర్ 28వ తారీఖు 2009లో ఒక విద్యార్థి సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఈ విధంగా విద్యార్థి జేఏసీలో మమేకమై కేసీఆర్ గారితో నిత్యం ఆలోచనలు పంచుకుంటూ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారికి అండగా ఉండాల్సిన సమయం ఉందని చెప్పేసి అన్ని యూనివర్సిటీలలో అంత తెలంగాణ సమాజం అంతా ఒక విద్యార్థి జేఏసీని ఏర్పాటు చేయడం దానికి కేసీఆర్ గారి ఆలోచనతోటి ఆ విధంగా కేసీఆర్ గారు అరెస్ట్ చేసి వరంగల్ తరలించినారు. వరంగల్ నుంచి ఖమ్మం తరలించి అన్నారు. తెలంగాణ సమాజం అంతా ఉప్పెనే గురుస్తూ ఉంది. అప్పుడే నవంబర్ 30వ తారీఖు రోజు కానిస్టేబుల్ కిష్టయ్య, ఎందుకంటే కేసీఆర్ గారేమో దీక్ష చేస్తున్నట్టున్నారు, పోలీసులేమో డాక్టర్లేమో సెలైన్ ఎక్కించామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ అసలు ఒప్పుకున్నట్లేడు, తెలంగాణ రాష్ట్ర సాధన తప్ప నా శవయాత్ర చేయండి తప్ప నేను ఎట్టి పరిస్థితులు ఒప్పుకోనని చెప్పేసి కేసీఆర్ మొండికేస్తూ ఉన్నాడు. లేదు అని చెప్పేసి నిర్బంధంగా ఆ రోజు ఉన్నటువంటి అధికారులు, ఆ రోజున్న పోలీస్ యంత్రాంగం, ఆ రోజున్న రాజకీయ తత్వం అంతా కూడా హాస్పిటల్ ఉన్న వాళ్ళంతా కూడా పోలీసు సెలైన్ ఎక్కేస్తున్నారు. దాన్ని చూసిన పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య, అయ్యో మా బిడ్డాడు కేసీఆర్, మా కోసం దీక్ష చేస్తుండే కేసీఆర్, ఆ దీక్ష చేస్తున్న కేసీఆర్ మా పోలీసు వాళ్ళతోటే, ఈ పోలీసు డ్రెస్ తోటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఆ రోజు పోలీస్ కిష్టయ్య తన పిస్తలు తీసుకొని ఆత్మార్పణ చేసుకున్న సంఘటన గుర్తొస్తుంది సురేష్ గారు.
పోలీసుకి ఇష్ట చేసిన త్యాగం అంతా ఇంత కాదు. అది చూసినటువంటి శ్రీకాంతాచారి డిసెంబర్ 1 అయిపోయింది. డిసెంబర్ 1వ తారీఖు 2వ తారీఖు రోజున ఆత్మార్పణం చేసుకున్నాడు. డిసెంబర్ 3వ తారీఖు రోజు చనిపోయినాడు. డిసెంబర్ 4వ తారీఖు రోజు ఇవాళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్న దానా నాగేందర్ గారు ఆ రోజు హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ వద్దు, రాయల తెలంగాణ కావాలని ఇస్తే నేను విద్యార్థి నాయకుడిగా డిసెంబర్ 4, 2009 ఎట్లా రాయల తెలంగాణ అంటావు, ఎట్లా హైదరాబాద్తో కూడిన తెలంగాణ కాదన్నట్టు అని చెప్పేసి నేను ఒక విద్యార్థి నాయకుడిగా అక్కడికి వెళ్ళేసి ముట్టడి చేయడం జరిగింది. దానా నాగేందర్ వెళ్ళింది డిసెంబర్ 4, 2009. ఈ విధంగా డిసెంబర్ 5, డిసెంబర్ 6న ఎమ్మటే కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ఒకవైపు ఆందోళన చెందుతా ఉన్నారు, ప్రజలంతా ఏకమైతా ఉన్నారు. కేసీఆర్ ఈసారి ఏదైనా అయితే మాత్రం రాష్ట్రం అతలాకుతలం అని చెప్పేసి ప్రజల్లో ఆందోళన పెరుగుతూ ఉంది. కేసీఆర్ గారి వెంట జమీరుద్దీన్ గారు, ప్రధానంగా ఆ రోజు జరిగినటువంటి కరీంనగర్ నుంచి జరిగినటువంటి ఏదైతే ర్యాలీ కావచ్చు, దానికి సంబంధించి కావచ్చు, లేకుంటే స్ట్రైక్ కావచ్చు, మొత్తానికి అక్కడ చేసినటువంటి నిరసన కావచ్చు, ఆ రోజు సైరన్లతో మారుమోగినటువంటి సిచ్యువేషన్ కావచ్చు, మీరు అక్కడ దగ్గర నుండి చూసినటువంటి సందర్భం కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు అసలు? వాస్తవంగా మేము ఒక 3 రోజుల పాటు కేసీఆర్ గారి ఇంటి దగ్గర కరీంనగర్ నుంచి వేలాది మంది ప్రజలు అక్కడ కాపలా గాయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారికి సెంటిమెంట్ జిల్లాగా వారు హైదరాబాద్ నుండి బయలుదేరి ఒక 2-3 రోజుల ముందే కరీంనగర్ వచ్చి కరీంనగర్ తీగలగుట్టపల్లిలో ఉన్నటువంటి వారి యొక్క నివాసంలో ఉండి ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకులందరినీ కూడా పిలుచుకొని సమాలోచనలు చేసి సిద్దిపేటలో నిరాహార దీక్షను ప్రారంభించాలన్నది వారి యొక్క ఉద్దేశం అండి. అయితే కరీంనగర్లోనే వారిని అరెస్ట్ చేసి సిద్దిపేట పోకుండా అడ్డుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పోలీస్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు అందినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో కరీంనగర్లో చాలా మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రాత్రింబవలు అంటే తెల్లవారే దాకా కూడా ఆ తీగలగుట్టపల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ఇంటి చుట్టూ కాపలా ఉన్నాం. అందులో నేను కూడా ఉన్నా, మా మిత్రులు ఉన్నారు. నేను ఇందాక చెప్పిన బక్రీద్ పండుగ, ఆ పండుగ నమాజ్ చేసుకొని వచ్చి మేము పొద్దంతా తెల్లారి దాకా కూడా రాత్రి అంతా కూడా అక్కడ కాపలా ఉన్నాం. ఎప్పుడైతే ఉదయం కేసీఆర్ గారు బయలుదేరిరో ఆ పోలీసు వాళ్ళు చాకచక్యంగా వారు అలుగునూరు చౌరస్తా దగ్గరికి వస్తే రైట్కు వెళ్తే సిద్దిపేటకు వెళ్ళాలి, ఆ సిద్దిపేట వైపు వెళ్ళనీయకుండా ముందున్న వాహనాలను సిద్దిపేట వైపు వెళ్ళగొట్టి వెనుక ఉన్న వాహనాలన్నీ కూడా ఆపేసి వారిని అలుగునూరు చౌరస్తాలో ఆపడం జరిగింది. ఈ అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిరంటే ఎప్పుడైతే తెలిసిందో అక్కడ ఉన్నటువంటి వందలాది మంది కార్యకర్తలు అందరూ కూడా ఒక ఉద్రేకానికి లోనైనరు. చాలా వరకు పోలీసు వాహనాలను ధ్వంసం చేసిర్రు. చాలా తోడ్పోటు జరిగింది. ఒక బంద్ వాతావరణం, ఒక ఉద్వేగపూరితమైన వాతావరణం. ఆ వార్త అప్పుడు వాస్తవంగా ఇందాక బాలరాజు గారు చెప్పినట్టు ఏ ఒక్క మీడియా సహకరించకున్నా అప్పుడున్నటువంటి రాజ్ న్యూస్, ఇప్పుడున్న టీ న్యూస్ వాళ్ళ యొక్క తెలిసిపోయింది, అయ్యో మా నాయకులు కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిరా అని చెప్పి. వాళ్ళని వరంగల్లో పోతే అక్కడ కూడా కొంత తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యమకారులు ఉన్నారని చెప్పి అక్కడ నుండి ఖమ్మంలో తెలంగాణ వాదం తక్కువ ఉంది, అది ఆంధ్ర బార్డర్లో ఉంటుంది డిస్టిక్ అని చెప్పి ఖమ్మం జైలుకు తరలించిన సంఘటన మళ్ళీ ఒక్కసారి గుర్తొస్తా ఉన్నది. ముఖ్యంగా ఏదైతే నవంబర్ 29 రోజు కేసీఆర్ గారు దీక్ష ప్రారంభించారో దీనితోని తెలంగాణ సమాజం అంతా కూడా ఏకమైందండి. అప్పటి వరకు పార్టీల పేరు మీద, రకరకాల కుల సంఘాల పేరు మీద చీలిపోయినటువంటి సమాజం అంతా కూడా ఏకం చేసినటువంటి ఘనత అది కేసీఆర్ గారికే దక్కుతుంది. కేసీఆర్ గారు ఆ రోజు ఆ ధైర్యం చేసి ఉండకపోతే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం లేదు. కానీ ఎట్లనైతే భారతదేశ స్వాతంత్ర్యం కొరకు పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ గారిపైనే ఇవాళ కొంతమంది చిల్లరగాళ్ళు అవాకులు చెవాకులు పేల్తా ఉన్నారో, గాంధీ గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక మహాత్ముడు అయినటువంటి కేసీఆర్ గారిని కూడా బదనాం చేయడానికి కొంతమంది ఆ రోజు ఉద్యమంలో పాల్గొనని చిల్లరగాళ్ళు, కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు, ఆ రోజు ఆంధ్ర నాయకత్వానికి మోచేతి నీళ్లు దాగి బానిసలుగా బతికినటువంటి కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఈ రోజు మళ్లీ కేసీఆర్ గారిపై ఏ విధంగానైతే కొంతమంది మహాత్మా గాంధీ గారిపై అవాకులు చెవాకులు పేల్తా ఉన్నారో ఆ విధంగా కేసీఆర్ గారి మీద మాట్లాడినప్పుడు యావత్ తెలంగాణ సమాజానికి గుండె తరుక్కుపోతా ఉన్నది. ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఆ రోజు ఉద్యమాన్ని చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు. అరే ఇది ఏం జరిగిపోయింది, కేసీఆర్ గారి మీద గిట్ల మాట్లాడుడైంది, వీళ్ళు ఈ ద్రోహులు ఒకనాడు జై తెలంగాణ అనని వాళ్ళు ఇవాళ తెలంగాణను సాధించినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఇంత మాట అంటారా అని చెప్పి వాళ్ళ రక్తం ఉడుకుతా ఉన్నది.
ఒక అవకాశం కొరకు వేచి చూస్తూ ఉన్నది తెలంగాణ సమాజం. ఎవరైతే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారో వీళ్ళకి రాబోయే కాలంలో తప్పకుండా తెలంగాణ సమాజం బుద్ధి చెప్తుంది. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో ఆ తర్వాత వాళ్ళు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి వైపు తీసుకుపోయినరో అన్నది కూడా ఇవాళ తెలంగాణ సమాజం చర్చించుకుంటా ఉన్నది. అయ్యో కేసీఆర్ గారు 14 ఏళ్లు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 9 ఏళ్లు తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించారు. ఇవాళ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేసిర్రు, ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోయారు. ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు మళ్ళా యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఏ రంగాన్ని తీసుకున్నా ఇలా భ్రష్టు పట్టిస్తున్నారు. అభివృద్ధి లేదు, ఒక సంక్షేమం లేదు, ఏమీ లేదు. ఎంతసేపు చిల్లర రాజకీయం చేయడానికే వీళ్ళు సరిపోతా ఉన్నారు. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనారిటీలను, మహిళలను, అన్ని వర్గాల ప్రజలను మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఇలా మళ్లీ ఇలా తెలంగాణ సమాజం చర్చించుకుంటున్నది. ఆ రోజు 2009 నవంబర్ 29ని గుర్తు చేసుకుంటున్నారు, డిసెంబర్ 9ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఆంధ్ర ఒత్తిడికి లోనై ఎట్లా కాంగ్రెస్ యూటర్లు తీసుకున్నారు అని చెప్పి కూడా ఇలా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇలా కరీంనగర్లోనైతే ఒక ఉద్వేగపూరితమైన వాతావరణం ఉన్నది. అంటే ఈ మధ్యలో ఉన్న యువకులకు తెలియదు కావచ్చు ఆ పరిస్థితి, కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటిలో కేసీఆర్ గారిని, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో కేసీఆర్ గారిని ఈరోజు స్మరించుకునే ఈరోజు వారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. అయ్యో ఆ రోజు కేసీఆర్ గారు మా కొరకు పోరాటం చేశారు, సార్ ఎట్లున్నారు అని చెప్పి ఇలా వాళ్ళ ప్రజలందరూ కూడా గుర్తు చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. రైట్ అండి. బాలరాజు గారు, ప్రధానంగా ఆ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజులు దీక్ష దివస్ సంబంధించి చూస్తే ఇందులో వంట వార్పులు జరిగాయి, సకల జనులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. మిలియన్ మార్చ్ కావచ్చు, ఇలా పెండౌన్ కావచ్చు, అన్ని అంశాలను చూసుకున్నట్లయితే ఒకసారి ఇవన్నీ నెమరేసుకునే అవసరం ఉందంటారా? 100% సురేష్ గారు. ఇంతకుముందు డిసెంబర్ 4 వరకు చెప్పిన, డిసెంబర్ 5, 6 తారీఖు రోజు తెలంగాణ సమాజం అంతా 48 గంటల బంద్కు పిలుపునిచ్చింది. అప్పుడే కేసీఆర్ గారు ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ఒకవైపు కేసీఆర్ గారు దీక్ష తెలంగాణ విస్తృత మంకు దీక్షతో మంకు పట్టుతూ ఉన్నాడు. ఒకవైపు ఆ రోజు సీఎం మంత్రులందరూ కూడా కేసీఆర్ గారిని నిమ్స్కి వెళ్ళారు. మీరు దీక్ష విరమించండి అని చెప్పినారు. నీ ఆరోగ్యం మొత్తం కూడా ఇబ్బంది పడుతుంది, క్షీణించిపోతుందని చెప్పినారు. అయినా కూడా కేసీఆర్ గారు సస్యం మీరు అన్నారు, మీరు తెలంగాణ ఇస్తే తప్ప నాకు దీక్ష విరమణ కాదని చెప్పినారు. అయినా కూడా ఆ రోజు కొన్ని రాజకీయ కుట్రలు చేసినారు, కొంత ఛానల్స్లు విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసినారు. ఎందుకంటే గతంలో మర్రి చెన్నారెడ్డిని నలిపేసినాం కదా, ఇక కేసీఆర్ కూడా నలిపేస్తే తెలంగాణ వాదం ఉండదు, మా హైదరాబాద్లో అన్ని నీళ్ళను దోసుకోవచ్చు, నిధులను దోసుకోవచ్చు, నియామకాలను దోసుకోవచ్చు తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పేసి కుట్ర వేసారు కదా. ఎక్కడి రాష్ట్రపతి పొట్టి శ్రీరాములకు తెలంగాణకు సంబంధం లేదు, హైదరాబాద్ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసము ఎవరు కొట్లాడి ఆంధ్రప్రదేశ్ అవతరణ ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి నెహ్రూ ప్రభుత్వము ఇక్కడ నుండి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే పొట్టి శ్రీరాములు దీక్ష చేస్తే ఆంధ్రప్రదేశ్ అవతరణ అంటారు. అది కాదు కదా, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడం కోసం మాకు కూడా కర్నూలు అనే రాజధాని కావాలని 1953లో అక్టోబర్ 1లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ అవతరణకు సంబంధం లేని అంశం తీసుకొచ్చి పొట్టి శ్రీరాములు నవంబర్ 2 నాడు కష్టపడ్డాడు కాబట్టి నవంబర్ ఏర్పడదని చెప్పేసి మనం కూడా నీ ఎట్లా పాటలు పాడు, పొద్దుగాల పాటలు పాడేది మేము చెప్పేది తెలంగాణ ప్రజలకు, మా తెలుగు తల్లికి మల్లెపూ మంగళారతులట, గలగల గోదావరి తరలిపోతా ఉంటే బిరబిరా కృష్ణమ్మ పరుగులెడతా ఉంటే మా పాడి పంటలే పండుతాయట, ముత్యాలు మురిపాలు దొర్రుతాయట. గలగల గోదావరి ఎక్కడ తరలిపోతా ఉంది? ఆంధ్రకు తరలిపోతా ఉంది. బిరబిరా కృష్ణమ్మ ఎక్కడ పొంగిపోతా ఉంది? ప్రకాశం గారి దగ్గర పొంగిపోతా ఉంది. మా పాడి పంటలే పండుతాయట, ముత్యాలు రాసులు దొర్రుతాయట. ఇది ఎక్కడ అన్యాయం? ఇది గోదావరి తరలిపోయేది ఆంధ్రాకు, కృష్ణ తరలిపోయేది ఆంధ్రాకు. వాళ్ళ ఇంట్లో పసిడి పంటలు పంతా ఉన్నాయి, వాళ్ళ రైతుల ముఖాలు ఆనందమిస్తూ ఉన్నాయి. మేము ఆ పాటను వచ్చి తెలంగాణలో పాడుతూ ఉన్నాం. ఇది కేసీఆర్ గారు మాలో రగిల్చిన ఉద్యమ స్ఫూర్తి. ఎక్కడ అన్యాయం ఇదని చెప్పేసి నీళ్ళెడిపోతూ ఉన్నాయి. ఆ రోజు యూనివర్సిటీలు ఏర్పడితే మీరు సురేష్ గారు గుర్తొస్తూ ఉంది, మీ ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకులుగా సుమారు 200-300 కోట్లు కేటాయిస్తే తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు 30 కోట్లు కేటాయించారు. దానిపైన కేసీఆర్ గారు మమ్మల్ని ఎడ్యుకేట్ చేశారు. ఇవాళ నిధులు రావట్లేవు, నీళ్లు రావట్లేవు, నియామకాలు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ఏమనుకున్నారు? కేసీఆర్ గారి దీక్షను విరమింపజేద్దాం, కేసీఆర్ గారు దీక్ష విరమింపజేసి చెప్పి దుష్ప్రచారం చేద్దాం, కేసీఆర్ గారు నీ రసం తీసుకుని చెప్పేసి సెలైన్ ఎక్కి ప్రయత్నం చేసినారు. కేసీఆర్ గారు రసం తీసుకుని దుష్ప్రచారం చేశారు. ఎందుకంటే గతంలో మర్రి చెన్నారెడ్డి గారిని 1970లో గుర్తొస్తుంది సురేష్ గారు, 1970లో మదన్ మోహన్ గారు
సిద్దిపేట నుంచి బై ఎలక్షన్ జరిగితే అప్పుడు ఆ రోజు బివి రాజు గారు అని చెప్పేసి ఆ రోజు రాజ్యసభ సభ్యుడిస్తే అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. వస్తే సిద్దిపేట నుంచి మదన్ మోహన్ గెలిచారు. అదేవిధంగా ఖైరతాబాద్ నుంచి హైదరాబాద్లో తెలంగాణ వాదం లేదని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నారు కదా, ఎవరు లేదన్నది హైదరాబాద్లో తెలంగాణ వాదం లేదన్నది. 1970లోనే ఆ రోజు ఆ కృష్ణ అనేటువంటి వ్యక్తి, నాగం కృష్ణ అనే వ్యక్తి ఇక్కడ తెలంగాణ ఏదైతే ప్రజాసమితి పేరుతో ఏర్పడ్డ పార్టీ గెలిచినారు ఖైరతాబాద్ ఎప్పుడు 1970లో. ఆ తనంతరం 70లో తర్వాత 72 జనరల్ ఎలక్షన్లు వస్తాయి. 14 ఎంపీ స్థానాలు ఉంటే 14 స్థానాల్లో 10 స్థానాలు తెలంగాణ ప్రజాసమితి గెలిచింది. ఆ విధంగా ఆంధ్రలోకి తెలుసు. ఆ రోజు ఇందిరాగాంధీని పట్టుకొని మరిచందారెడ్డి ఒక్కరిని తీసేసుకుంటే సరిపోతుందని చెప్పి గవర్నర్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఇచ్చారు, పెద్ద రాష్ట్రం అని చెప్పేసి. గవర్నర్ ఇచ్చి ఏం చేశారు, తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్లో కలిపిండు. వీళ్ళకి వాళ్ళకి అలవాటు కదా, ఎందుకంటే నిధుల మీద ఆశ కన్నుపడ్డది, వాళ్ళది నియామకాల మీద కన్నుపడ్డది, హైదరాబాద్ రాజధాని మీద కన్నుపడ్డది. కాబట్టి ఒక్క కేసీఆర్ పైన దుష్ప్రచారం చేసి కేసీఆర్ దీక్ష విరమించని చెప్పేసి వాళ్ళ మీడియా ఛానల్లో ప్రచారం చేస్తే తెలంగాణ సమాజం అంతా మా వైపు వస్తుంది, మేము మా కుట్రలు సాగొద్దని చెప్పి ప్రయత్నం చేస్తే కేసీఆర్ ఆ రోజు చెప్పినాడు, మీరు తెలంగాణ ఇస్తే తప్ప నా దీక్ష ఇక్కడి నుంచి విరమింప చేయను, మీరు ఏదో ఇచ్చే ప్రయత్నం చేస్తే కుదరదని చెప్పేసి మంకుపట్టిన కేసీఆర్. కానీ ఆ రోజు మా రామన్న కొడుకు ఎంతైనా ప్రాణం పోయే పరిస్థితి ఉన్నది. ఒకవైపు వాళ్ళ కూతురు, ఒకవైపు హరీష్ అన్న తెలంగాణ ఉద్యమ కారణం, ఏం సార్ అని చెప్పేసి ఒకవైపు ప్రాణం పోతుంటే అదే ఉస్మాన్ సిటీ నుంచి మేమందరం డిసెంబర్ 8వ తారీఖు రోజున చలో నీమ్స్ అని పిలుపునిచ్చిన. ఆ రోజు డీసీఎంలు గుర్తొస్తా ఉన్నాయి. మా డీసీఎంలలో అక్కడ ఉన్న కంకర కుప్పల రాళ్ళు పోసుకొని ఇవాళ ఏదో చేయాలి, మా కేసీఆర్ ప్రాణం పోయేటట్టుందని చెప్పేసి మేమందరం కూడా పోయి చలో నీమ్స్ చేస్తే పంజాగుట్ట చౌరస్తాలో ఏం జరిగిందో ఇలా విజువల్స్ వస్తుండే. ఆ రోజు విద్యార్థులు ఏం చేశారు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు నాకు గుర్తొస్తుంది, మమ్మల్ని అందరూ అరెస్ట్ చేసే 9వ తారీఖు రోజు ఆల్రెడీ ప్రాణం పోయే పరిస్థితి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ రోజు కేంద్రం భయపడి కేసీఆర్ గారు చనిపోతే ఈ రాష్ట్రం మన చేతిలోకి రాదు, ఈ రాష్ట్రంలో ఇబ్బంది అవుతుంది, చాలామంది చనిపోతారు, మొత్తం కూడా మారణహోమం జరుగుతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది పరిస్థితి బాలని చెప్పేసి ఆ రోజున ముఖ్యమంత్రి మంత్రులు చెప్పి కేంద్రాన్ని నివేదికిస్తే డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ గారి దీక్ష ఫలితం అనే అంశాన్ని స్పష్టంగా టీవీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నా. ఆ దీక్ష ఫలితం సందర్భంగా సార్ అనేక మంది జోహారులు జోహారులు అమరులకు జోహారు వీరులకు జోహార్, నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్లించి, నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్లించి, ఈ విధంగా తెలంగాణ ఉద్యమకారుల పాటలు గుర్తొస్తూ ఉన్నాయి. అంటే ఇట్లా మా బువ్వ కొల్లగొట్టి మా భూమాత చెరబట్టి నాగలు దున్నే కార్తే మా అన్న రైతుల్ని నాట్లేసే తల్లుల్ని బరి మీద చెరబట్టిన, ఈ విధంగా ఆ రోజు అన్ని రకాల హింసలు, అన్ని రకాల రాజ్యహింసం ఉంది, అనేక రకాల కరువు బాధలు ఉన్నవి, అనేక రకాల కష్టాలు ఉన్నవి. వీటన్నింటికి ఒక ఫలితం కేసీఆర్ గారి దీక్ష ఫలితం డిసెంబర్ 9 ప్రకటన. కేంద్రం భయపడ్డది, కేసీఆర్ గాక ఏమైనా అయితే కష్టపడితే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కేంద్ర నివేదికలు, ఇంటెలిజెన్స్ నివేదికలు పంపి చిదంబరం ప్రకటన. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో 1947 ఆగస్టు 15 ఎత్తైతే గొప్ప రోజు డిసెంబర్ 9, 2009 ప్రకటన కూడా భారతదేశ స్వాతంత్రం ఎట్లయితే వచ్చిందో 1947 ఆగస్టు 15 డిసెంబర్ 9 కూడా తెలంగాణ స్వాతంత్రం వచ్చిన రోజు. ఏదైతే 1857 సిపాయిల తిరుగుబాటుని భారతదేశ మొదటి స్వాతంత్ర సంగ్రామం అంటాం కదా, నవంబర్ 29, 2009 కేసీఆర్ గారి దీక్ష తెలంగాణ పోరాటానికి, తెలంగాణ స్వాతంత్రం వచ్చడానికి మొదటి తెలంగాణ స్వాతంత్ర సంగ్రామంగా నేను అభివర్ణిస్తామన్న సురేష్ గారు. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు మేమందరం అని చెప్తూ పోతుండేది, ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుతుండేది, పిడికడి మంది అని భయపడకండి, మీరు పిడికడి మంది అని భయపడకండి, మనం పిడికడి మంది అయినా కూడా పిడికిలు బిగిస్తే ఇది లక్షలాది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరూ మీతో ఏకమవుతారని చెప్తుండేవాళ్ళు. ఎప్పుడు మేము బాధపడ్డ సందర్భంలో, ఎప్పుడు భయపడ్డ సందర్భంలో, ఎప్పుడు అయ్యో తెలంగాణ వస్తూ రాదని చెప్పేసి మేము ఒక కలత చెందిన సందర్భంలో కేసీఆర్ గారి ఇల్లు ఏదైతే నందినీస్లో మాకు ఒక ప్రేరణగా మారుతుండేది. కేసీఆర్ గారి దగ్గరకు వచ్చిపోయి మాట్లాడితే మళ్ళీ ఒక 6 నెలలు ఉద్యమాన్ని బలంగా చేసేవాళ్ళం. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే డిసెంబర్ 23 రానే వచ్చింది, 9 ప్రకటన వచ్చింది, 23 వచ్చింది 2009. మళ్ళా క్రికెట్లో స్కోర్ పడిపోయినట్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అందరూ కూడా ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఒక చంద్రబాబు నాయుడు డైరెక్షన్ నడుస్తూ ఉంది, అందరూ రాజీనామా చేయాలి, తెలంగాణ ఎట్టి పరిస్థితులు రానియొద్దని చెప్పేసి ఇక క్రికెట్లో స్కోర్ పడ్డట్టు పెరిగిపోతూ ఉంది. 175 అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజీనామా చేసినారు. ఇదెక్కడ అన్యాయం ఇది వచ్చిన తెలంగాణ మళ్ళీ ఎత్తుకపోతారని చెప్పేసి కలత చెందిన విద్యార్థులు
అనేక మంది చనిపోయారు సురేష్ గారు. ఎవరికి పాపం వల్ల చనిపోయారు? నిన్న ముఖేష్ గౌడ్, నేను ఏం పేరు ఆయన పేరు, పిసిసి అధ్యక్షుని పేరు తెలంగాణ ఉద్యమంలో తెలియదు నాకు, ఆయన పేరు ఏం పేరు ఉండే, మహేష్ కుమార్ గౌడ. ఆయన మాట్లాడుతుంది కేసీఆర్ గురించి. ఏం మాట్లాడుతుందండి? కేసీఆర్ దీక్ష ఏమని మాట్లాడతాడు? అట్లా మాట్లాడొచ్చా? రైట్, చెప్పు సురేష్ గారు. ఇలా కేసీఆర్ పట్టుకొని, కేసీఆర్ లాంటి మహానాయకుని పట్టుకొని తెలంగాణ సమాజంలోకి అధికారం ఇస్తే కేసీఆర్ అనే మహానాయకుని పట్టుకొని మాట్లాడే మాటలు అవేనా? కేసీఆర్ దీక్ష అని చెప్పేసి ఏం బోగస్ అని మాట్లాడతాడా? మహేష్ కుమార్ గౌడ్, కాలం నిన్ను క్షమిస్తుంది, నీ పార్టీ నిన్ను క్షమించవచ్చు కానీ కాలం నిన్ను క్షమించదు మహేష్ కుమార్ గౌడ్. కాబట్టి ఆ రోజు డిసెంబర్ 23 ఓవరండి కారణం వీళ్ళు కాదా? వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా? లగడపాటి రాజగోపాల్ చేసిన ఆ చర్యలు మాకు గుర్తులేవా? నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవుల కోసం పెదాలు మూసిన రోజులు మాకు గుర్తు రావట్లేవా? ఈ విధంగా మళ్ళా తెలంగాణ పునర్ప్రకటన చేస్తామని చెప్పేసి డిసెంబర్ 23 వచ్చింది సార్. మేము జనవరి 3వ తారీఖు రోజు 2010 విద్యార్థి గర్జన పెట్టినాం. అదేవిధంగా జనవరి 18వ తారీఖు 2010లో మేము పాదయాత్ర చేయాలని ఆలోచన చేస్తే కేసీఆర్ గారి ఇంట్లో సమాలోచన చేసినాం. 725 కిలోమీటర్లు నడిచినామండి. ఎవరి స్ఫూర్తితో నడిచినాం మేము? కేసీఆర్ స్ఫూర్తితోటి. ఆ రోజు జైలుకు పోతే బెయిల్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, జైలుకు పోతే బెయిల్లకు పైలిచ్చే వాళ్ళు లేరు. మా వెనకాల ఎవరున్నారు? మేము కొట్లాడినామంటే కేసీఆర్ మా వెనకాల ఉన్నాడు. 725 కిలోమీటర్లు నడిచినామంటే మా వెనకాల ఎవరున్నారు? కేసీఆర్ ఉన్నారు. ఆ రోజు జైలుకు బెయిల్కు పైసలు కావాలంటే లక్షలు కావాలి, ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ పదవుల కోసం పెదాలు మూసే కాంగ్రెస్ నాయకులు పదవుల కోసమే దుప్పుతారు తప్ప ఈ ప్రజల పాటలు పట్టించుకోలే. ఇంకా అదేవిధంగా రాజీనామా చేయమంటే వాళ్ళు చేసిర్రా? ఆ రోజు తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే మాకు వచ్చే జేఏసీలో వచ్చేది ఇమ్మడే పారిపోయేది. ఆ రోజు 2010లో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రాజీనామాలు చేయాలని చెప్పేసి విద్యార్థులకు పిలుపునిస్తే బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినారు. రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిన అంశాన్ని కూడా ఇలా జమాలుద్దీన్ గుర్తు చేసుకుంటూ వాస్తవంగా చేస్తే ప్రజలు గెలిపించరండి. నేను మంచిర్యాల ఇన్ఛార్జ్ ఉన్నా. నేను 78,592 ఓట్ల మెజార్టీ ఒక విద్యార్థి నాయకుడిగా మాకు నాయన నరసింహారెడ్డి గారు వారు చనిపోయినారు పాపం. వారి పార్టీ నుంచి నేను విద్యార్థి నాయకుడిగా ఉండి లక్షెట్టిపేట, దండపల్లి, మంచిర్యాల, RK1, RK2, RK3, RK5 బొగ్గుబావులు తిరుగుకుంటూ పోతే ఒక్కొక్క పాట పాడుతుంటే ప్రజలు ఏడ్చిర్రు. తెలంగాణ గుర్తేందో తెలియని పరిస్థితుల్లో ఉన్నా కూడా 79,000 మెజార్టీ మంచిర్యాలలో తీసుకురాగలిగినాం. కాబట్టి దీని అంతటికి ఈ జెండా వెనకాల, ఈ కృషి వెనకాల, ఈ ప్రజల ఏకం వెనకాల, ఈ తెలంగాణ రాష్ట్ర సాధన వెనకాల అనేక పార్టీలు వచ్చిపోయినాయి సార్. ఎందుకు సాధించలేకపోయారు? ఈ దేశంలో 18 రాష్ట్రాల డిమాండ్ ఉన్నాయి సార్. 18 రాష్ట్రాల డిమాండ్. ఇవాళ ఇప్పుడు కూడా బీహార్లో సీమాంచల్ అనే ప్రాంతం ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉత్తరాంచల్ అనే ప్రాంతం ఉంది, అదేవిధంగా బెంగాల్లో డార్జిలింగ్ అనే ప్రాంతం ఉంది. అనేక ప్రాంతాల్లో మరి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉంది. ఎందుకు రాలేదు రాష్ట్రాలు? కేసీఆర్ చాణిక్యత, కేసీఆర్ రాజకీయ చతురత, కేసీఆర్ గారి లౌక్యం ఒక్కడిగా వచ్చి. అందుకని ప్రణబ్ ముఖర్జీ గారు కొన్ని సందర్భాలు అన్నారు, అంటే చిదంబరం కొన్ని సందర్భాలు అన్నారు, అంటే ఏ రాష్ట్రానికి ఉద్యమం చేసినా కూడా ఆ ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కాలేదు. ఇవాళ పరిపాలకుడే ఉద్యమకారుడైతే తెలంగాణలో అభివృద్ధి గిట్లా ఉంటుందని చెప్పేసి సాటి చెప్పిన మహానాయకుడిని పట్టుకొని, కేసీఆర్ని పట్టుకొని అంతంత మాటలు మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్ యాది పెట్టుకో. టీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాం, ప్రజలు నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నీవు అహంకారం ఉందనో అధికారం ఉందనో రేవంత్ రెడ్డి వెనకాల మాట్లాడుతున్న ఏది పడుతుంది మాట్లాడితే నిన్న చాలా మంది బాధపడ్డారండి, గుండెలు చెదిరిపోయినండి, గుండెలు బాధపడ్డండి సురేష్ గారు. కాబట్టి కేసీఆర్ గారి దీక్ష ఫలితంగా వచ్చిన ఈ తెలంగాణ ఈ స్ఫూర్తిని ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు అందిస్తాం. భవిష్యత్తు యూనివర్సిటీలు ఇవ్వాలి. మేము అందరం కూడా విద్యార్థి నాయకులు అంతా కూడా ప్రతి యూనివర్సిటీ ఇన్ఛార్జిగా వెళ్తా ఉన్నాం. కేసీఆర్ గారు చేసిన దీక్ష ఏందో చెప్తాం, కేసీఆర్ గారి త్యాగం ఏందో చెప్తా ఉన్నాం. నేను చెప్తున్న సురేష్ గారు టీ న్యూస్ ద్వారా మావోయిజం అనే సిద్ధాంతం ఉంది, మార్క్సిజం అనే సిద్ధాంతం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆరిజం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి. కేసీఆర్ అనే సిద్ధాంతం ఏంది? అసలు కేసీఆర్ సిద్ధాంతం ఏంది? కరువుతో లేని తెలంగాణ కావాలనుకున్నాడు. కేసీఆర్ సిద్ధాంతం ఏంది? అనార్థులు లేని తెలంగాణ ఉండాలనుకున్నాడు. కేసీఆర్ సిద్ధాంతం ఏంది? నిరుద్యోగులు లేనిటువంటి సిద్ధాంతం ఉండాలనుకున్నాడు. కేసీఆర్ సిద్ధాంతం ఏంది? నీళ్లు మనకే, నిధులు మనకే, నియామకాలు మనకనే సిద్ధాంతం ఉన్నది. కాబట్టి మార్క్సిజం ఎంతో, మావోయిజం ఎంతో, కేసీఆరిజం కూడా ఉండాలని చేస్తాను నేను. జమలుద్దీన్ గారు, ఏదైతే కాలేజ్ యూనివర్సిటీ వేసి రాజీనామా చేశారో ప్రధానంగా దీనికి సంబంధించి ఈ ఎఫెక్ట్ అంతా మొత్తానికి ఏదైతే మన నమస్తే తెలంగాణ వచ్చినటువంటి కథలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అక్కడ జరుగుతున్న అవకతవకలకు సంబంధించి కథనం వచ్చింది. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా దానికి సంబంధించి గవర్నర్ కావచ్చు మిగతా వాళ్ళకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మొత్తానికి ఆయన రాజీనామా చేసినటువంటి సందర్భం, దీనికి సంబంధించి మీ అభిప్రాయం? వైస్ ఛాన్సలర్లను అపాయింట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క సమర్థతకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఆ కులాలు మతాలు చూసి ఈ విధమైనటువంటి నియామకాలు చేపడితే వచ్చే రిజల్ట్ ఎట్లా ఉంటుంది అన్నది ఈ కాలేజీ
హెల్త్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశం మనం తీసుకోవచ్చు. ఒక గతంలో జరిగిన పరీక్షలు ఒక ఫెయిల్ అయినటువంటి విద్యార్థిని వీళ్ళు పాస్ మార్కులు వేయడంతో దీని మీద నమస్తే తెలంగాణలో కథనం రావడం, హరీష్ రావు గారు లెటర్ రాయడం, దీంతో ఇదంతా కూడా బయటికి వచ్చేసి ఇప్పుడు ప్రభుత్వంలో చలనం వచ్చి వీసీ గారు రిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క సంఘటనను మనం తీసుకున్నట్టయితే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా ఎంతమంది విద్యార్థులకు అన్యాయం చేసింది అన్నది కూడా వీళ్ళ మీద అనుమానం వస్తుంది. ఎంతమంది పాస్ అయ్యే విద్యార్థులను వీళ్ళు ఫెయిల్ చేశారు, ఎంతమంది ఫెయిల్ అయ్యే విద్యార్థులను వీళ్ళు పాస్ చేశారు, ఎంతమంది జీవితాలతో ఆటలాడుకున్నారు, ఎంతమందికి అన్యాయం చేశారు అన్నది కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఉద్యోగ నియామకాలకు చేసినటువంటి పరీక్షలు కావచ్చు, వీళ్ళు ఇంటర్వ్యూలు కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ విచారణ చేసే సందర్భం ఈ సంఘటనతోని ముందుకొచ్చింది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యేటాన్ని పాస్ చేసుడేంది, పాస్ అయ్యేటోని ఫెయిల్ చేసుడేంది, అసలు ఈ ప్రభుత్వం ఉన్నదా, ఈ యూనివర్సిటీలా, వీళ్ళు పరీక్షలు దిద్దేటోళ్ళు మరి ఎట్లా దిద్దుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ఇలా తెలంగాణ అంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. ప్రతి వీళ్ళు కొత్తగా వచ్చిన నౌకరేం లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిరు, లేకపోతే నియామక పత్రాలు అప్పచెప్పారు. ఈ ప్రతి దానిలో కూడా అవకతవకలు జరిగినాయని చెప్పి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఈ విద్యార్థులందరూ కూడా మొత్తుకున్నారు. వీళ్ళందరూ కూడా కోర్టులకు పోవడం కూడా జరిగింది. సరే, కోర్టుకు పోతే కోర్టు ఏం చూస్తుంది అని అంటే సాంకేతికంగా అంశాల మీదనే కోర్టు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దీని మీద సమగ్రమైన విచారణ ఈ సంఘటనలో చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి అనిపిస్తా ఉన్నది. అన్ని యూనివర్సిటీల మీద కూడా ఒక విచారణ జరిపించి ఈ యొక్క యూనివర్సిటీ బయటకు వచ్చింది అంటే దొరికితే దొంగ, దొరకనోడు దొర అన్నట్టు ఇంకా ఏమేమి అవకతవకలు జరుగుతా అన్నది కూడా విచారణ జరిపిస్తే తప్ప ఈ ప్రభుత్వం యొక్క లోపాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, మరి దీనిలో ఎంత అవినీతి జరిగింది, ఆ గ్రూప్ 1 సందర్భంలో కూడా వీళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. కోట్ల రూపాయలు తీసుకొని నౌకర్లు అమ్ముకున్నారని చెప్పి నిన్న గ్రూప్ 2కు సంబంధించి కూడా ఆరోపణలు వచ్చినాయి. ఇవన్నీ కూడా సమగ్రంగా విచారణ జరపాలి. మరి విచారణ జరపాలంటే ఇది చేసేదంతా కూడా ప్రభుత్వ పెద్దలే కాబట్టి వీళ్ళెవరు కూడా ముందుకొచ్చి విచారణ చేస్తారనే నమ్మకం లేదు. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్పందిస్తుందా అనంటే ఆ కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళందరూ హ్యాండ్ ఇన్ గ్లోవ్ అంటే వీళ్ళది జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తా ఉన్నది బీజేపీ అండ్ కాంగ్రెస్ది కాబట్టి మరి వీళ్ళు కూడా ఏం స్పందించి చేసేటట్టు లేదు. అందుకే ఇవాళ యావత్ తెలంగాణ సమాజం బాధపడుతున్నది. ఇది ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడెళ్తున్నాడో తెలంగాణ, అసలు అనుభవం లేని వాళ్ళు, తెలంగాణ సోయి లేని వాళ్ళు, తెలంగాణను అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేని వాళ్ళు, తెలంగాణ ప్రజల సంక్షేమం పట్టని వాళ్ళు ఇవాళ అక్కడ కుర్చీలలో కూర్చొని ఉన్నారు. ప్రతిదాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు. రాజకీయ లబ్ధి కొరకు దోసుకోవడం, దాచుకోవడం అన్న ఒక సిద్ధాంతంతో ముందుకు పోయే వాళ్ళతోని ఇంతకు మించి మేము ఏం ఆశించగలుగుతామని చెప్పి ఇలా ప్రజలు బాధపడే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నది. బాలరాజు గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే వీసీ రాజీనామా చేసినట్టే జరిగినటువంటి అవకతవకలకు ఒప్పుకొని రాజీనామా చేశారనుకోవాలా, ఏమనుకోవాలి? అసలు 100% కదా, తన తప్పును తాను ఒప్పుకున్నట్టు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒకవైపు, మా పార్టీ నేత సీనియర్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఒకవైపు, ఏదైతే తన ఆరోగ్య శాఖ మంత్రిగా గతంలో పనిచేశారు కాబట్టి ఒక విద్యార్థి పైన ఏంటిది, విద్యార్థిని ప్రలోభ పెట్టడం ఏంది, విద్యార్థికి మార్కులు ఎక్కువ వేయడం ఏంది, పాస్ చేయడం ఏంది అనే అంశం మీద చాలా రభస జరిగింది. ఇలా 2 సంవత్సరాల కాలంలో మీరు చూడండి సురేష్ గారు, అసలు తెలంగాణ ఎందుకు వచ్చింది, ఏ ప్రయోజనాల కోసం వచ్చింది, ఎవరి చేతిలో ఉంది తెలంగాణ ఇవాళ అంటే తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ పెట్టిన వాళ్ళ చేతిలో ఉంది, బందీ అయింది తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తాం అందరూ జై తెలంగాణ అంటా ఉంటే నై తెలంగాణ అన్నటువంటి చంద్రబాబు నాయుడుగా శిష్యులుగా ఉన్నటువంటి ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి చేతిలో బందీ అయింది. బందీ అయిన తెలంగాణ ఎవరికి బాటలు వేస్తూ ఉంది, ఇవాళ వాళ్ళ గురువులుగా ఉన్న చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వానికి బాటలు వేస్తూ ఇవాళ 9,292 ఎకరాలను చెరబడుతున్నారు కదా, 5 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది కదా. పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి ఎన్టీపీసీ సంబంధించి రామగుండం కావచ్చు, మక్తల్ కావచ్చు, ఏదైతే ఈ యొక్క 2400 సంబంధించిన మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సంబంధించి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 7 కోట్లకు 8 కోట్లకు మేము ఒక మెగావాట్ ఉత్పత్తి సామర్థ్యానికి నిర్మాణం జరిగితే ఇప్పుడు 14-16 కోట్లకు డిపిఆర్లు పెంచి దాని వెనకాల 20 నుంచి 30 వేల కోట్లు దండుకునే ప్రయత్నం. 9,292 ఎకరాలు గతంలో ఏం చెప్పాడు ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఒక్క అంగుళం కూడా అమ్మనీయము, ఒక్క అంగుళం కూడా వృధా కానియము, ప్రభుత్వ భూమి ప్రజల చేతుల్లో ఉంటుందని చెప్పినారు కదా. మరి 9,292 ఎకరాలు ఎవరి కట్టబెడతా ఉన్నాం, ఎవరి చేతులు మారుతా ఉన్నవి, ఎవరి వెనకాల బదలాయింపులు జరుగుతూ ఉన్నవి. ఖచ్చితంగా పారిశ్రామిక వాడలు 21 ఉన్నాయో
21 నుంచి 22 పారిశ్రామిక వాడలు ఉన్నాయో అది నాచారం కావచ్చు, ఆయత్ నగర్ కావచ్చు, కాటద్దాన్ కావచ్చు, అనేక జీడిమెట్ల కావచ్చు, బాలనగర్ కావచ్చు, ఇక్కడున్న భూముల్ని రేవంత్ రెడ్డి తన తాబేదారులకు, తన అనుచరులకు, తన కుటుంబానికి ఇవాళ భూముల్ని కట్టబెడుతూ ఇవాళ లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి ఇక్కడ దారి తీపిచ్చినారు. మూసి పునర్జీవం పేరుతోటి 1,50,000 కోట్ల దోపిడీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ ఒకేసారి వ్యతిరేకిస్తే స్లాబుల్ వైజ్గా 10 కిలోమీటర్లు ఒకసారి, 10 కిలోమీటర్లు ఒకసారి అని చెప్పేసి మళ్ళీ ఒక ప్రయత్నం మూసి పునర్జీవం పేరుతో చేస్తూ ఉన్నారు. ఇవాళ యూనివర్సిటీల్లో చూస్తే అవకతవకలు, ఇవాళ విద్యార్థులు చూస్తే ఆ రోజు కేసీఆర్ కలగన్నది ఏంది, నీళ్లు నిధులు నియామకాలు అనే క్రమంలో తెలంగాణ విద్యలో వెనకబడదని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం గురుకుల పాఠశాల తీసుకొస్తే ఆ గురుకుల పాఠశాలలో కూడా విద్యార్థులు ఇలా ఎలకలు గరిచి పాములు గరిచి చనిపోయే పరిస్థితి వచ్చింది విషాహారం తిని. ఇది ఎవరి పాపము? రేవంత్ రెడ్డి పాపం కాదా? జమీరుద్దీన్ గారు, ఏదైతే డెడికేటెడ్ కమిషన్కి సంబంధించిన రిపోర్టుకు సంబంధించి హైకోర్టు న్యాయవాది అనేక ప్రశ్నలు సంధించారు. నివేదిక ఉండాల్సింది ఇదేనా పద్ధతి అంటూ కూడా సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం? ముందు నుంచి కూడా కాంగ్రెస్ మోసపూర్వకంలోకి రావడం జరిగింది. వీళ్ళు ఇచ్చినటువంటి 420 హామీల వలన తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా మోసపోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో నష్టపోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఒక అమలు కాని హామీని వీళ్ళు ఇచ్చి అధికారంలోకి వచ్చిరో ఈ 2 సంవత్సరాల కాలం వృధా చేశారు. ఏం వృధా చేశారు? అసలు రిజర్వేషన్ ఎట్లా ఇయ్యాలే, పెంచితే ఒకవేళ బీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా పెంచాలన్న దాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. ఎందుకు చెప్తా ఉన్నది అనంటే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే ట్రిపుల్ టెస్ట్, ఒకటి 50% రిజర్వేషన్ దాటకూడదన్నది, ఒకవేళ దాటే సందర్భం వస్తే దానికి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఉండాలి. దాంతోపాటు ఇది రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వం అన్నది దీనికి పార్లమెంట్లో చట్టం చేసి అది షెడ్యూల్ 9లో పెడితే తప్ప రిజర్వేషన్ పెంపు అన్నది సాధ్యం కాదు అని చెప్పి చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. బీసీ వర్గాలకు సంబంధించినటువంటి మేధావులు కూడా చెప్పి ఉన్నారు. కానీ కేవలం మభ్యపెట్టాలే, ప్రజలను మోసం చేయాలి అన్న ఒక దురుద్దేశంతోని ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనంటే ఒక కులగణన అని చేపట్టింది. ఇంతవరకు ఆ కులగణన రిపోర్ట్ అన్నది బయటికి రాలే. సుమారు 200 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది ఈ బీసీ రిజర్వేషన్ మేము పెంచుతామని చెప్పి. దాంతో ఏమీ ఫలితం రాకపోగా ఉల్టా బీసీలకు అన్యాయం జరిగింది. పాత రిజర్వేషన్ ప్రకారం మీరు ఎన్నికలకు పోండి అని చెప్పి ఎప్పుడైతే హైకోర్టు చెప్పిందో వీళ్ళు ఆ పాత రిజర్వేషన్ కంటే కూడా ఈసారి తక్కువ ఇచ్చారు. అంటే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ తప్పుల తడకగా ఉండడమే కాకుండా అసలు దాన్ని రిపోర్ట్ అనడానికి లేదు. ఎందుకంటే కేవలం డేటా మాత్రమే ఇచ్చారు. ఆ డేటా ఇస్తే నిన్న హైకోర్టు దానిలో గుర్తించిన అంశం ఏంటిది అనంటే దానికి ఒక కవరింగ్ లెటర్ లేదు, దానికో డేట్ లేదు, దానికో సంతకం లేదు, దాని మీద రిపోర్ట్ లేదు, దానికో కంక్లూజన్ లేదు. ఏది లేకుండా ఇంత కాయిదాలు జమ చేసి ఒక కట్టబట్టుకపోయి హైకోర్టుకి ఇచ్చి నిన్న చీవాట్లు తినే పరిస్థితి వచ్చింది. ఒక డెడికేటెడ్ కమిషన్ ఎంత డెడికేటెడ్గా పనిచేయాలి, దాని పేరే డెడికేటెడ్ కమిషన్. అంటే అది డెడికేటెడ్గా పనిచేయకుండా ఏదో డేటా ఎక్కడిదో కలెక్ట్ చేసి ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు రాసి ఇస్తే ఇదే పరిస్థితి ఎదురవుతుంది. దాంతోపాటు ఏదైతే నిరంజన్ గారు చైర్మన్గా ఉన్నటువంటి బీసీ కమిషన్ ఉందో ఆ కమిషన్ కూడా నిన్న ప్రభుత్వాన్ని తప్పుపట్టడం జరిగింది. ఏమయ్యా, పోయినసారి కేసీఆర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ల కంటే కూడా మీరు సుమారు 1.2% రిజర్వేషన్లు ఇలా బీసీలకు తగ్గిపోయినాయని చెప్పి దాదాపు ప్రతి జిల్లాలో బీసీలకు అన్యాయం జరిగింది. కొన్ని మండలాలే బీసీలకు ఒక్క గ్రామ పంచాయతీ కూడా రిజర్వేషన్ లేని పరిస్థితి. కొన్ని జిల్లాల్లో అసలు ఒక్క బీసీకి కూడా రిజర్వేషన్ లేని పరిస్థితి కల్పించి ఇవాళ బీసీలకు పూర్తిగా అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం హైకోర్టుకు పోయేటప్పుడన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ ఇచ్చే రిపోర్ట్ సక్రమంగా ఇవ్వాలన్నా అది కూడా ఇవ్వకపోవడంతో నిన్న హైకోర్టులో చీవాట్లు తిన్నారు. మరి వీళ్ళు ఎందుకు అసెంబ్లీలో బిల్ పాస్ చేసిర్రు, ఎందుకు ఆర్డినెన్స్ తెస్తామన్నారు, ఎందుకు ఢిల్లీకి పోయి ధర్నా చేసిర్రు? ఇదంతా కొండంత రాగం తీసి గాడిద పాట వాడినట్టు ఏం పాట వాడిరు వీళ్ళు, ఏం రిజర్వేషన్ చేసిర్రు, వీళ్ళు ఎక్కడ పోయింది 42% రిజర్వేషన్? ఇది స్పష్టంగా ప్రజలను మభ్యపెట్టిరు, మోసం చేసిరు. ఇక మిగతా ఎన్నికలు ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అండ్ కౌన్సిలర్, కార్పొరేటర్ ఎన్నికలు కోర్టు తీర్పు తర్వాత అన్నారు. అంటే మళ్ళొక్క 2 సంవత్సరాలు పోని, ఇప్పుడు 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసిరు, ఇంకో 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేస్తారు. ఇది బీసీ సమాజం అంతా కూడా గుర్తించింది, కుతకుతలాడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవకాశం దొరికితే
కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. రైట్ బాలరాజ్ గారు, ఏదైతే డెడికేటెడ్ కమిషన్ సంబంధించిన నివేదికకు సంబంధించి ఒక సంతకం లేదు, డేట్ లేదని చెప్పేసి హైకోర్టు న్యాయమూర్తి చివాట్లు పెట్టినటువంటి సందర్భం, హైకోర్టులో కూడా ఇలాంటి నివేదికలు సమర్పిస్తారు అసలు ఇట్లా మొదటి నుంచి కూడా సురేష్ గారు బీసీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినారు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారో అదే అస్పష్టం, దాంట్లోనే స్పష్టత లేదు. ఎందుకు స్పష్టత లేదంటే బీసీల సంఖ్య 50% 60% అని మనం లెక్కలు చెప్తా ఉంటే 42% అట్టిస్తావు నువ్వు ఏ ప్రాతిపదికన ఇస్తావు అనేది సమస్య. తదంతా అయినప్పటికీ 40 గతం కంటే మెరుగ్గా వస్తుంది కాబట్టి అన్ని పార్టీలు దాన్ని ఆమోదం తెలిపినాయి. నువ్వు సర్వే చేసి లెక్కలు కులగాన చేస్తున్నావు, ఆ కులగాన అనేది మీ చేతిలో ఉందా లేదా, జనాభా లెక్కల కులగాన ఎవరి చేతిలో ఉంటుంది అనేది అందరికి స్పష్టం. కానీ వీళ్ళు కులగాన చేశారు, కుల సర్వేనే తప్పు చేసిరు కదా. 1,15,00,000 కుటుంబాలు ఉంటే 1,13,00,000 కుటుంబాలే చేసినారు. 3 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు, 16 లక్షల జనాభా దాంట్లో లేదు. సర్వేలో తప్పులు తడకని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళ పార్టీ నుంచి గెలిచి చేతి గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్సీనే వాటిని తగలబెట్టిండు సర్వే నివేదికలన్నీ కూడా. ఆఖరికి ఈ నివేదికని క్యాబినెట్ ఆమోదం చెప్పి హైకోర్టు చెప్తే హైకోర్టు కూడా చివాటు పెట్టింది. అంటే బీసీల ఓట్లు వేయించుకోవడం కోసమే ఈ యొక్క డ్రామాలు ఆడిరు తప్ప ఈ బీసీలకు ఏదో చేద్దాము, బీసీ రిజర్వేషన్ ఇద్దామనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ లేదని అర్థమవుతా ఉంది. దానికి కారణమే ఈ కులగణ చేసిన తప్పులు తడకలు కావచ్చు, అదేవిధంగా ఈ హైకోర్టుకు నివేదిక ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, అదేవిధంగా ఈ డ్రామాలు ఎట్లా ఆడుతున్నారంటే చూడు సురేష్ గారు, ఇక జంతర్మన్ దగ్గర పోయారు, అక్కడ డ్రామా ఆడొచ్చారు. ఇక సుప్రీంకోర్టు పోయారు, మల్లుబట్టి విక్రమార్క గారు అక్కడ ఒక డ్రామా ఆడిరు. హైకోర్టు పోయి ఇక పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ ఇక మేమే తెస్తున్నాం రిజర్వేషన్లు, ఇక మేము ఎక్కడిది ఎవరిని అభిషేక్ సింగ్ మన్విని ఆ లాయర్గా పెట్టినాం, అక్కడి నుంచి వాదిస్తున్నాం అని చెప్పేసి హైకోర్టు దగ్గర ఒక డ్రామా ఆడిరు, ప్రజల ముందు డ్రామా ఆడిరు. ఇలా ప్రజల గొంతు కోసిర్రు, బీసీల గొంతు కోసిర్రు. గతంలో వచ్చిన రిజర్వేషన్లు 23% వస్తే ఇవాళ 17% రిజర్వేషన్లు ఇచ్చి బలైన వర్గాల గొంతును కోసి బలైన వర్గాలకు ఇవాళ రిజర్వేషన్లు ఇయ్యం, ఏం చేసుకుంటారో చేసుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు. పల్లెల్లో ఉన్న ప్రజానీకం ఆలోచన చేయాలి, మేధావులు ఆలోచన చేయాలి, బల్లెల్లో ఉన్నటువంటి బీసీ కులవృత్తులు బీసీల సంఘాల వాళ్ళు ఆలోచన చేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం పైన ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బలైన వర్గాలు మరి వీళ్ళ మోసాన్ని ఛేదిస్తూ ఇలా మోసాన్ని ఎండగడుతూ పల్లెల్లో పట్టం కట్టాలి బీఆర్ఎస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సురేష్ గారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి, మోడీ మెడల్ మోస్తాం అని చెప్పేసి మాట్లాడారు. 42% రిజర్వేషన్లు కాకుంటే ఖచ్చితంగా ఎలక్షన్లకు పోవని చెప్పినారు. మరి మోడీ మెడల్ ఎప్పుడు ఉంచుతీవి, మరి 40% రిజర్వేషన్ ఇస్తావా రేవంత్ రెడ్డి గారు? మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు మాత్రం గడప దాటుతలేవు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ బీసీల కోసం నువ్వు ఏం చేసినావు? బీసీలకు ఏమైనా మంత్రి పదవులు ఎక్కిస్తావా? బీసీలకు ఏమైనా బడ్జెట్ పెడతావా? బీసీలకు విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ ఇస్తామంటే అది ఎట్టిపోయింది? ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఎడిపోయింది, 20,000 కోట్ల బడ్జెట్ ఎడిపోయింది. ప్రభుత్వ సలహాదారు నియామకంలో బీసీల పాత్ర ఏంది? ఒక్క బీసీ ఉంటాడండి, 16 మంది బీసీ ప్రభుత్వ సలహాదారులు వేస్తే ఒక్క బీసీ ఉంటాడా? ఒక కేశవరావు అనే బీసీ ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఇవాళ మంత్రివర్గంలో 6-8 రావాల్సింది 3 వచ్చినవి. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ 150 160 వేస్తే ఒక 34 మాత్రమే వచ్చినాయి, 40% రిజర్వేషన్ లేవు. మరి ఇలా అన్ని రకాల ప్రభుత్వ కాంట్రాక్టులలో మా కేటీఆర్ గారైనా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు, ఇవాళ బీసీలకు ద్రోహం చేసింది ఓన్లీ స్థానిక సంస్థల్లో కాదు, సుమారు 63 అంశాలు పెట్టారు బీసీల కోసం ఇచ్చేస్తామని చెప్పేసి. 63 అంశాలలో బీసీలకు ద్రోహం చేసిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా బలిన వర్గాలందరూ కూడా మేము ఏకమైతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా మా అధినేత కేసీఆర్ గారు, మా పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రతి నిత్యం దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాల పైన, ప్రజలకు ఇచ్చిన హామీల పైన, ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చిన హామీల పైన, అదేవిధంగా అమలు చేస్తున్నటువంటి విధానాల పైన, అది బీసీలు చేస్తున్న మోసం పైన డెఫినెట్గా ఖచ్చితంగా దండెత్తుదాం. కేసీఆర్ గారు గతంలో బీసీలకు ఏం చేసిండు, ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చి చేస్తున్న మోసాలు ఏందో ప్రజల ముందు వివరిస్తాం, ఖచ్చితంగా ప్రజలను అవేర్ చేస్తాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పల్లె పోరులో సమాధి కడతామని తెలియజేస్తా ఉన్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ బాలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే జమలుద్దీన్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి బీసీలను వాడుకుంటుంది తప్ప ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసే పరిస్థితి లేదని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.